హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్తే అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇండియా పోస్టల్ జీడీఎస్ రిక్రూట్మెంట్ సెకండ్ మెరిట్ లిస్ట్ కోసం ఎదురు చూస్తున్నటువంటి అభ్యర్థులు వీడియోని పూర్తిగా చూడండి. నేను మీకు సెకండ్ మెరిట్ లిస్ట్ ఎప్పుడు వస్తుంది, సెకండ్ మెరిట్ లిస్ట్లో ఎవరి పేర్లు అనేవి వస్తాయి, అంటే ఎవరికి ఛాన్స్ ఉంటుంది అనేది చెప్తాను. అసలు సెకండ్ మెరిట్ లిస్ట్ ఎలా క్రియేట్ అవుతుంది అనేది కూడా చెప్తానన్నమాట. వీడియోని లైక్ చేసి మీ మిత్రులకు షేర్ చేయండి. అలానే ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోకి 5.7 ఫ్రెండ్స్ నలుగురికి రీచ్ అవుతుందన్నమాట. ఇక లేట్ చేయకుండా డైరెక్ట్గా టాపిక్లో కనుక వచ్చినట్లయితే జీడీఎస్ రిక్రూట్మెంట్ 2026కి సంబంధించి పోస్టల్ డిపార్ట్మెంటు దాదాపు 28,636 పోస్టులతో నోటిఫికేషన్ విడుదల చేసిందనమాట. నోటిఫికేషన్ విడుదల చేసింది కదా, ఆంధ్రప్రదేశ్లో వచ్చేసి 1060 పోస్టులకు, తెలంగాణలో 608 పోస్టులకు అయితే ఈ రిక్రూట్మెంట్ అనేది విడుదలైంది. ఇప్పుడు ఫస్ట్ మెరిట్ లిస్ట్ అనేది మనకు మార్చ్ 6వ తేదీన అయితే విడుదల చేసిందనమాట. ఫస్ట్ మెరిట్ లిస్ట్లో చాలామంది కూడా సెలెక్ట్ అయ్యారు. సెలెక్ట్ అయినటువంటి వాళ్ళకి కూడా డాక్యుమెంట్ వెరిఫికేషన్ 23వ తేదీ లోపల అయితే కంప్లీట్ చేసింది. డాక్యుమెంట్ వెరిఫికేషన్కి వెళ్ళినటువంటి వాళ్ళందరూ కూడా జాబ్ అయితే తెచ్చుకొని చక్కగా జాబ్లో అయితే ఉన్నారనమాట. అయితే ఇప్పుడు సెకండ్ మెరిట్ లిస్ట్ కోసం ఎదురు చూస్తున్నటువంటి అభ్యర్థులకు నేను ఇచ్చే సమాచారం ఏంటంటే, సెకండ్ మెరిట్ లిస్ట్ ఎప్పుడు రావచ్చు అనేది ఇప్పుడు నేను మీకు చెప్తాను. ఈ సెకండ్ మెరిట్ లిస్ట్ అనేది ముఖ్యంగా మనకు ఎక్స్పెక్టెడ్ డేట్స్ ఆధారంగానే చెప్తున్నాను అనమాట. నేను ఈ వీడియో మీరు చూస్తున్న సమయానికి కూడా లిస్ట్ అనేది రిలీజ్ అయిపోయి కూడా ఉండవచ్చు అనమాట. ఆ విషయాన్ని కూడా మీకు చెప్తున్నాను. అయితే ఫస్ట్ మెరిట్ లిస్ట్కి సంబంధించి ఎక్స్పెక్టెడ్ డేట్ కరెక్ట్గా అయితే చెప్పడం జరిగింది మన ఛానల్ ద్వారా. మనం అనుకున్నట్లుగానే మార్చ్ 5 కానివ్వండి, 6వ తేదీన కానివ్వండి ఫస్ట్ మెరిట్ లిస్ట్ అనేది రిలీజ్ అవుతుందని ఎక్స్పెక్టెడ్ డేట్స్ అయితే చెప్పారనమాట. ఇప్పుడు సెకండ్ మెరిట్ లిస్ట్కి కూడా అదేవిధంగా ఎక్స్పెక్టెడ్ డేట్స్ అనేటివి గత సంవత్సరము 2025లో రిలీజ్ అయినటువంటి జీడీఎస్ రిక్రూట్మెంట్ ఆధారంగానే చెప్తున్నాను. అప్పట్లో మనకు సెకండ్ మెరిట్ లిస్ట్కి ఫస్ట్ మెరిట్ లిస్ట్కి మధ్యలో డిలే డేస్ వచ్చేసి 30 డేస్ అయితే ఉండడం జరిగింది. అయితే ఇప్పుడు కూడా అప్రాక్సిమేట్లీగా మనము 30 డేస్ కనుక చూసుకున్నట్లయితే, సో మనకి ఎప్పుడు రావాలంటే నోటిఫికేషన్ అనేది సెకండ్ మెరిట్ లిస్ట్కి సంబంధించి ఏప్రిల్ 6వ తేదీన లేదా 7వ తేదీన అయితే రావాలన్నమాట. సో నేను మీకు చెప్తున్నాను, ఇప్పుడు మనం వీడియో అనేది 3వ తేదీన అయితే చేస్తున్నాము. 4వ తేదీ అయినా ఈ యొక్క సెకండ్ మెరిట్ లిస్ట్ అనేది విడుదల కావచ్చు. మ్యాక్సిమము 6వ తేదీ లేదా 7వ తేదీ లోపల సెకండ్ మెరిట్ లిస్ట్ అనేది వచ్చేస్తుంది. అయితే ఈ సెకండ్ మెరిట్ లిస్ట్ అనేది ఎక్స్పెక్టెడ్ డేట్ అయితే మీరు ఇప్పుడు తెలుసుకున్నారు కదా. అసలు సెకండ్ మెరిట్ లిస్ట్ అనేది ఎలా క్రియేట్ అవుతుంది అనేది ఇప్పుడు మనం తెలుసుకుందాము. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో 1060 పోస్టులకు గాను 876 మంది సెలెక్ట్ అయ్యారనమాట ఫస్ట్ మెరిట్ లిస్ట్లో. వాళ్ళందరూ కూడా డాక్యుమెంట్ వెరిఫికేషన్కి అయితే వెళ్ళారు కదా. అయితే ఈ డాక్యుమెంట్ వెరిఫికేషన్లో ఎవరైతే డాక్యుమెంట్స్ అనేటివి సరిగ్గా సబ్మిట్ చేయనటువంటి వాళ్ళు, అదేవిధంగా డాక్యుమెంట్ వెరిఫికేషన్కే వెళ్ళనటువంటి వాళ్ళు ఉంటారు కదా. సో వారికి సంబంధించినటువంటి ఏర్పడిన ఖాళీలు మరియు 1060 పోస్టులలో 876 మంది సెలెక్ట్ అవ్వగా మిగిలిన 184 పోస్టులు ఉంటాయి కదా. ఈ 184 పోస్టులు ప్లస్ డాక్యుమెంట్ వెరిఫికేషన్కి వెళ్ళనటువంటి వాళ్ళ పేర్లు అవన్నీ కూడా రిమూవ్ చేసేసి కట్ ఆఫ్ ఆధారంగా సెకండ్ మెరిట్ లిస్ట్ అనేది రిలీజ్ కావడం జరుగుతుందన్నమాట. సో సెకండ్ మెరిట్ లిస్ట్ అనేది ఎలా విడుదలవుతుంది అనేది ఇప్పుడు మీకు ఒక క్లారిటీ వచ్చిందని అనుకుంటున్నాను. మ్యాక్సిమం అన్ని సర్కిల్లో ఇలానే ఈ యొక్క సెకండ్ మెరిట్ లిస్ట్ అనేది విడుదల కావడం జరుగుతుంది. అయితే మన యొక్క తెలుగు రాష్ట్రాల్లో కట్ ఆఫ్ అనేది చాలా ఎక్కువగా ఉంది. సో 98% కంటే ఎక్కువగా ఉంటేనే మీకు ఇక్కడ జాబ్ కన్ఫర్మ్ అనేది అవ్వచ్చు. కొన్ని సందర్భాల్లో 98% కంటే ఎక్కువగా ఉన్నా కానీ జాబ్ అవకాశం అయితే లేదు. ఎందుకంటే ప్రతి డివిజన్కి సంబంధించి పోటీ అనేది తీవ్రంగా అయితే ఉన్నదన్నమాట. సో కాబట్టి ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ స్టేట్స్లలో ఎవరైతే జాబ్ కోసము పెట్టారో వాళ్ళు మ్యాక్సిమము ఈ యొక్క మార్క్స్ అనేటివి 10/10 తెచ్చుకొని ఉండాలన్నమాట. అప్పుడే మీకు జాబ్ అనేది వచ్చే అవకాశాలు అయితే ఉంటాయి. ఇక్కడ చూడండి, ఆంధ్రప్రదేశ్ సంబంధించినటువంటి మెరిట్ లిస్ట్ అనేది చూపిస్తున్నాము. ఎక్కడా కూడా 90 కంటే 99కి కూడా చాలా తక్కువగా ఇచ్చారనమాట. అది కూడా పర్సన్ విత్ డిసేబిలిటీ కేటగిరీకి కూడా 99% అయితే ఇచ్చారనమాట కట్ ఆఫ్. సో ఈ యొక్క సర్కిల్లో జాబ్ పెట్టినటువంటి వాళ్ళకి ఆవగింజంత అదృష్టం ఉంటేనే జాబ్ అనేది వస్తుందండి. సో అయితే ఇక్కడ నేను మీకు మరొక సమాచారం కూడా చెప్తున్నాను. కట్ ఆఫ్ ఆధారంగా ఏ సర్కిల్ పెట్టుకున్నటువంటి వాళ్ళకి ఛాన్స్ అనేది జాబ్ కన్ఫర్మ్ అవుతుంది అనేది ఇప్పుడు మీకు చూపిస్తాను. ఒకసారి మనము అస్సాం మరియు గుజరాత్కి సంబంధించిన మెరిట్ లిస్ట్ అనేది ఒకసారి చూద్దాము. ఇక్కడ చూసుకున్నట్లయితే అస్సాం సర్కిల్కి సంబంధించి చూడండి, ఇక్కడ 95% ఉన్న, 94 ఉన్న, అదేవిధంగా 85 కూడా ఉన్నాయండి కట్ ఆఫ్ అనేది. ఇక్కడ చూడండి 84 కూడా ఇచ్చారనమాట కట్ ఆఫ్ ఇక్కడ. సో ఇక్కడ అస్సాం సర్కిల్ పెట్టుకున్నటువంటి వాళ్ళకి సంబంధించి చాలా అంటే చాలా తక్కువ కట్ ఆఫ్ అనేది పెట్టారనమాట. ఇక్కడ ఎవరైతే అప్లై చేసుకొని ఉన్నారో వాళ్ళకి సంబంధించి సెకండ్ మెరిట్ లిస్ట్లో పేరు వచ్చే ఛాన్స్ అయితే ఉంటుందన్నమాట. అలానే గుజరాత్ సర్కిల్ చూడండి ఒకసారి. గుజరాత్లో కూడా ఇక్కడ చూసుకున్నట్లయితే 93%,
మరియు అదేవిధంగా ఇక్కడ చూడవచ్చు మీరు కట్ ఆఫ్ అనేది చాలా తక్కువగా ఉందన్నమాట. గుజరాత్లో కూడా 86%. అదేవిధంగా సో ఇలా చూడండి, ప్రతి సర్కిల్ కూడా మీరు డౌన్లోడ్ చేసుకొని చూడండి. చాలా తక్కువ కట్ ఆఫ్ అనేది పెట్టారనమాట. సో డివిజన్స్లలో ఇక్కడ చూడండి, పర్సన్ విత్ డిసేబిలిటీ వాళ్ళకి 78% పెట్టారండి ఇక్కడైతే కట్ ఆఫ్ అనేది. సో బల్గాంలో సో ఇలా చాలా తక్కువ కట్ ఆఫ్ ఉన్నటువంటి స్టేట్స్కి మీరు అప్లై చేసుకుంటే జాబ్ హై హై ఎక్స్పెక్టేషన్స్తో మీకు జాబ్ వచ్చే అవకాశం అయితే ఉంటుందన్నమాట. సో అందులోనూ ఇక్కడ మన 2 తెలుగు స్టేట్స్లో అయితే పోటీ అనేది తీవ్రంగా ఉండడం చేత జాబ్ అనేది రాకపోవచ్చు అనమాట. నెక్స్ట్ విడుదల కాబోయేటువంటి నోటిఫికేషన్లో అయినా మీరు ఈ యొక్క వేకెన్సీస్ని ఒకసారి చూసుకొని, అదేవిధంగా కట్ ఆఫ్ అనేది ప్రజెంట్ ఎక్కడ తక్కువగా వస్తుందనేది చూసుకొని కూడా మీరు అప్లై చేసుకోవాల్సిన పరిస్థితులు అయితే ఉంటాయి. అయితే ఇక్కడ మరొక సమాచారం ఏ విధంగా వినిపిస్తుందంటే, ఈ సెకండ్ మెరిట్ లిస్టు, థర్డ్ మెరిట్ లిస్టు, అదేవిధంగా ఈ మెరిట్ లిస్టులు ఎప్పటి వరకు వస్తాయి అని చెప్పి మీరు అడిగినట్లయితే, ఇక్కడ రిలీజ్ అయినటువంటి 28,636 పోస్టులు అన్నీ కూడా కంప్లీట్ అయిపోతేనే మనకు ఈ యొక్క నోటిఫికేషన్ అనేది కంప్లీట్ అవుతుందన్నమాట. ఇది కనుక జూలై, ఆగస్ట్ లోపల కనుక కంప్లీట్ అయిపోతే వివిధ రకాల మెరిట్ లిస్టులు అనేవి వస్తూ కంప్లీట్ అయిపోయినాయి అనుకోండి, మరొక నోటిఫికేషన్ అనేది విడుదల చేస్తుంది. సో మనకు ఆగస్టులో లేదా సెప్టెంబర్లో అయినా కానీ సెకండ్ నోటిఫికేషన్ అనేది చూసే అవకాశాలు అంటే ఉంటాయన్నమాట. అప్పుడు మనము అప్లై చేసుకున్నట్లయితే ఇప్పుడు వచ్చినటువంటి ఈ యొక్క సర్కిల్ ఆధారంగా వచ్చినటువంటి ఈ యొక్క కట్ ఆఫ్ అంతా కూడా చూసుకొని అప్పుడు అప్లై చేసుకోండి, మీకు జాబ్ కన్ఫర్మ్ అయితే కావచ్చు. అయితే ఈ ఉద్యోగాలకు సంబంధించి ఎలాంటి ఎగ్జామ్స్, ఇంటర్వ్యూస్ ఏమీ కూడా ఉండవు. ఓన్లీ డాక్యుమెంట్ వెరిఫికేషన్, అప్లికేషన్ మాత్రమే వేసుకుంటాం అనమాట. సో కాబట్టి ఇలాంటి ఉద్యోగాలు వచ్చినప్పుడు అవకాశాన్ని యూజ్ చేసుకోండి, తగు జాగ్రత్తలు తీసుకోవాలి. ఓకేనా? సెకండ్ మెరిట్ లిస్ట్ అనేది వచ్చినప్పుడు వెంటనే వీడియో చేసి పెడతాను. సో మీరు ఈ వీడియోని లైక్ చేసి మీ మిత్రులకు షేర్ చేయడం ద్వారా నలుగురికి ఈ సమాచారం రీచ్ అవుతుంది. అలానే మీరు ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్ ద్వారా ఈ యొక్క జీడీఎస్ పోస్టల్ రిక్రూట్మెంట్కి సంబంధించి వచ్చేటువంటి అప్డేట్స్తో పాటు ప్రభుత్వ పథకాలకు సంబంధించిన అప్డేట్స్ కూడా పోస్ట్ చేయబడతాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.